ఇంకా సెకండ్కి వెళ్తే పడుకునే ముందు పసుపు పాలు త్రాగడం అని చెప్పేసి అని ఒక పోల్ ఆప్షన్ పెట్టామండి. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఎందుకంటే పడుకునే ముందు పాలు తాగి పడుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ బెడ్ వెళ్తున్నాం అనుకునే సిచ్యువేషన్లో గేదె పాలు మాత్రమే అండి, గుర్తుపెట్టుకోండి. మొన్న ఇదివరకు కూడా నేను ఒకసారి ఒక టాపిక్లో డిస్కస్ చేశాను, కేవలం గేదె పాలు మాత్రమే. ఎందుకంటే గేదె పాలు గురుగుణం ఉంటాయి అండ్ ఈ పసుపు కలిపిన పాలు అంటే అది నథింగ్ బట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, ఈ రకంగా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది పసుపు అనేది నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ పిత్తాన్ని అండ్ వాతాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో వాతము పిత్తాన్ని మన బాడీలో కంట్రోల్ చేయగలిగితే సర్వరోగాలు మన దగ్గరికి చేరనట్టే. ఎందుకంటే ఓన్లీ ఒక కఫ ప్రకృతితో రోగాలు వస్తాయని చెప్పేసి గ్యారంటీగా చెప్పలేము. కానీ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ వాతం అండ్ కఫాన్ని వాతం అండ్ పిత్తాన్ని ఈ పసుపు కలిపినటువంటి పాలు అనేది చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతుంది. అందుకని పడుకునే ముందు ఒక చిటికడు పసుపు వేసుకొని అది మరిగించేసి తాగండి. మనం చాలా సార్లు కూడా చూసాము, కోవిడ్లో చాలామంది కూడా కషాయాలని లేదంటే అవన్నీ ఇవన్నీ చాలామంది కూడా ఇంట్లో ప్రయోగాలు చేశారు. కానీ విత్ ప్రూఫ్ మాత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి తర్వాత రీసెర్చ్ స్టడీస్ చూసుకుంటే కూడా పసుపు కలిపినటువంటి ఈ పాలని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు లేదంటే కఫాన్ని తగ్గించడము, తర్వాత వాతం పిత్తాన్ని కూడా తగ్గించడము, బాడీకి పైరుటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి అని చాలా జర్నల్స్లో చదివాము. కాబట్టి ఇటు ఆయుర్వేదం సైడు అటు అలోపతి సైడు పసుపు ఉన్నటువంటి క్యారెక్టర్ అది. కేవలము గుర్తుపెట్టుకోండి, కేవలం పాలు గురుగుణం ఉన్నటువంటి పాలు అంటే గేదె పాలు మాత్రం తాగి పడుకుంటే మాత్రమే నిద్ర పడుతుందండి. మిగతా తాగితే పడుకుంటే నిద్ర రాదా అని కాదు, కానీ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రం గేదె పాలుకి అలా ఉంటాయండి. ఈ సెకండ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ బోత్ ఆర్ రైట్ అండి.